హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను సొజ్జ భక్షాలు చేస్తున్నానండి. సొజ్జ పోలలు అంటారు, భక్షాలు అంటారు, బొబ్బట్లు అంటారు కదా. ఈ బొబ్బట్లు అనేది నేను రవ్వతో చేస్తున్నానండి. దొడ్డు రవ్వ ఉంటుంది కదా, సుజి, ఆ రవ్వతో చేస్తున్నాను. ఇది ఎలా చేయాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం ఒకసారి. ఇది దొడ్డు రవ్వ, మనకు ఉప్మా కూడా చేసుకుంటారండి. నేను ఆ రవ్వతో చేస్తున్నాను. ఇదిగోండి, ఈ రవ్వ ఇలా ఉంటుంది మనకు. ఇదిగోండి దొడ్డు రవ్వ, ఇది ఇలా ఉంది. ఒక కప్పెడు నేను రవ్వ తీసుకున్నాను. ఇక్కడ ఒక కప్పు రవ్వ తీసుకున్నాను. ఆ కప్పుతోనే నేను 3 నీళ్లు పోస్తున్నానండి. అంటే 3 కప్పుల నీళ్లు పోస్తున్నాను. ఇందులో 3 కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి. ఇదిగోండి 3 కప్పులు పోసాను ఇక్కడ. ఆ పైన కాస్త మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లా, 2 మినిట్స్ అట్లా కానీ మనకు నీళ్లు మసిలేంత వరకు ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసేసరికి మనకు నీళ్లు మరిగిపోతుంటాయి కదా. ఇదిగోండి నీళ్లు మరుగుతున్నాయి కదా. ఈ నీళ్లు మరిగే నీళ్ళల్లో ఇప్పుడు ఇందాక చూపించాను కదా మీకు రవ్వ, ఆ రవ్వను ఇందులో పోసేయాలి. ఇదిగోండి ఇలా పోసేసి సన్నగా పోసుకుంటూ ఆ తర్వాత కలుపుకోవాలి. ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మనకి బాగా కలుపుకున్నాం కదా. ఇలాగే మనం ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. ఇది హై ఫ్లేమ్లో పెట్టవద్దు, ఎందుకంటే ఒకటేసారి బాగా పొంగొచ్చినట్టు వచ్చేస్తుంటుంది. అందుకోసం మీడియం పెట్టుకొని ఇలాగే దగ్గర పడేంత వరకు ఇలా మనం ఉడికించుకోవాలి. ఈ రవ్వ బాగా మెత్తగా ఉడికిపోతుంది చూడండి. ఇదిగోండి దగ్గర పడింది కదా. ఇక ఈ రవ్వ అంతా కూడా దగ్గర పడిన తర్వాత ఇందులో షుగర్ వేసుకోవాలి. 1 కప్పు రవ్వకు 2 కప్పుల షుగర్ వేస్తున్నాను. లేదా మీరు ఒకవేళ ఇంత స్వీట్ తినలేమనుకున్న వాళ్ళు 1.5 కూడా వేసుకోవచ్చు. ఇది ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు కూడా వేసుకుంటారు. ఇది అంటే 2 కప్పులు వేసాను ఇక్కడ. ఇది మనకు మీడియంగా ఉంటుంది. ఇంకా 1.5 కప్పు వేసినా కొంతమంది తక్కువ స్వీట్ తినే వాళ్ళు కూడా వేసుకుంటారు, అలా కూడా వేసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఈ చక్కెర పాకము, మనకి ఈ రవ్వ ఉంది కదా, ఈ రవ్వ అనేది బాగా మనకి పాకంలో ఉడికింది అనుకోండి, ఒక నెల రోజులైనా కూడా మనకు నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, నెల 2 నెలలైనా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుందండి. మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఫ్రెష్గా మనం భక్షాలు చేసుకొని తినొచ్చు. ఈ బొబ్బట్లు అనేది చాలా బాగుంటుందండి రవ్వతో చేసినవి. ఎవరైనా శనగపప్పు తినని వాళ్ళు ఇదిగోండి, ఆ తర్వాత ఒక 4-5 ఇలాచీలు ఇలా పొడి చేసుకొని ఇందులో వేస్తున్నాను. ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇక ఈ మనం ఇలాచీ పౌడర్ వేసుకున్నాం కదా, ఆ తర్వాత మీకు అసలు సిసలైన సీక్రెట్ ఇదేనండి. దీంట్లో చాలా ఫ్లేవర్ వస్తుంది. ఏంటి, పచ్చకర్పూరం అండోయ్. పచ్చకర్పూరం అంటే ఇది మనకు ఇదిగోండి ఇక్కడ ఇలా ఉంటుంది. ఎంత మనం ఒక శనగపప్పు గింజ అంతా వేసుకోవాలండి, ఎక్కువ వేయకూడదు. దీని ఫ్లేవర్ చాలా ఉంటుందండి. మీకు ఎక్కడ దొరుకుతుందని అనుకుంటున్నారా? ఇది పూజ సామాగ్రి స్టోర్లో దొరుకుతుందండి. మీకు ఇది ఈజీగా దొరుకుతుంది. మీకు అంటే మీకు ఏ పూజ సామాగ్రి స్టోర్లో అడిగినా కూడా మీకు ఇస్తారు. ఇది మనకు ఒక శనగపప్పు గింజ అంతానే వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే దాన్ని చాలా చేదు, అసలు తినలేమండి, అంత ఉంటుంది. చాలా బాగుంటుందండి దీని ఫ్లేవర్ అనేది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక ఆ తర్వాత నేను చిన్న కడాయి పెట్టుకొని జస్ట్ ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇది మైదా పిండి అండి, కొంచెం సాల్ట్ వేసుకున్నాను టేస్ట్కి సరిపడా. ఇది 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొంచెం వేడి చేసుకున్నాను. ఈ ఆయిల్ వేడెక్కిపోయింది కదా, ఈ మైదాలో వేసేస్తున్నాను ఇందులో. ఇక మనకు సాగినట్టు ఉండకుండా చాలా బాగా వస్తాయండి బొబ్బట్లు అనేది. మనం చేసినా కొద్ది అసలు సాగుకుంటూ చాలా బాగా వస్తాయి. మనం చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. ఇదిగోండి ఒక 10 మినిట్స్ ఇలా నేను తడిపి పెట్టుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాను. ఇదిగో ఇలా ఉంది చూడండి. మన చపాతీ పిండి కంటే కాస్త మెత్తగా తడుపుకోవాలి పిండి. అలాంటప్పుడే మనకు బొబ్బట్టు చక్కగా వస్తాయి, మనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎంత చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు. ఇలా మనం చేసుకున్నాం అనుకోండి, ఇదిగో చూడండి, మీకు వీడియోలో చూపిన విధంగా మీరు ఇలా చేయండి, ఈజీగా చేస్తారు మీరు. ఎంత చేయరాని వాళ్ళు కూడా మనకి కవర్ వేసుకొని ఇక్కడ మనం చేసుకున్నాం అనుకోండి, మీరు ఫస్ట్ స్టార్టింగ్లో చిన్న చిన్నగా చేయండి. ఇదిగోండి ఇది మనకు ఇది సొజ్జ అంటారు దీన్ని ఇందులో వేస్తున్నాను. స్వీట్ను ఇందులో పెట్టేసి ఇదంతా ప్యాక్ చేయాలి మనం, ఇదంతా బయటకు రాకుండా. ఇలా ఇదంతా ప్యాక్ చేసాం కదా. ఇప్పుడు ఈ పేపర్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని, ఇదిగోండి ఆయిల్ కొద్దిగా రాసుకొని ఇక ఈ బొబ్బట్లు అనేది మనం చేద్దాం. ఇవి భక్షాలు అనేది చాలా బాగుంటాయండి, టేస్ట్ కూడా అసలు ఎంత బాగుంటాయో, దేని టేస్ట్ దానికే ఉంటుందండి. అసలు దీన్ని తిన్నారంటే అసలు మరొకసారి మీరు మర్చిపోలేరు, అంత బాగుంటాయండి టేస్ట్ కూడాను.
ఎందుకంటే ఇది కొంతమంది శనగపప్పు తినని వాళ్ళు కూడా ఈజీగా మనకు తినొచ్చండి. ఎందుకంటే స్వీట్ తినని వాళ్ళు కూడా ఇప్పుడు చూసారనుకోండి, ఈ స్వీట్ తినని వాళ్ళు కూడా తినాలనిపిస్తుందండి. అంత బాగుంటాయి ఇవి భక్షాలు, చాలా బాగుంటాయి. ఇదిగోండి మనం స్టవ్ పైన ఒక పేనం పెట్టుకున్నాను. ఈ పేనం వేడెక్కింది కదా, దీనిపైన వేస్తున్నాను. ఇక కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఫస్ట్ టైం కదా, ఎందుకంటే అంటుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదిగోండి ఇక్కడ కవర్ పైన ఇలా చేశాను కదా, మనం ఇలా తీసుకోవాలి. కవర్ నుండి ఇలా తీసుకోవాలి, తీసుకొని పేనం పైన ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు. కొంతమంది నెయ్యితో కూడా కాల్చుకుంటారండి. నెయ్యితో కాల్చుకుంటే ఇంకా చాలా బాగుంటాయి. కాకపోతే ఇలా కాల్చుకున్న తర్వాత అయినా మనము తినేటప్పుడైనా కూడా నెయ్యి వేసుకొని తింటే ఆహా, ఆ రుచే వేరుంటుందండి. చాలా బాగుంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందో చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ బొబ్బట్లు అనేది మనకు ఈజీగా చేసుకోవచ్చు. మామూలుగా అందరికంటేనూ ఇదిగోండి ఇప్పుడు అన్ని బొబ్బట్ల కంటేనూ ఈ బొబ్బట్లు కూడా భలే టేస్టీగా ఉంటాయి. ఒక్కొక్క రకం ఒక్కొక్క టేస్టీ ఉంటుంది కదండి. మనం ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి. అందుకోసం మీడియంలో పెట్టి ఇలా కాల్చుకోవాలి నెమ్మదిగా. రెండు వైపులా ఇలాగే కాల్చుకోవాలి. ఇక మనకు కాలిపోయింది కదండి. ఇదిగోండి మన భక్ష్యం రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసి మాకు కామెంట్ రూపంలో పంపించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.